హలో గైస్, నమస్తే అందరికీ. నా పేరు నవీన్ అండ్ మనం ఈరోజు మన మాస్టర్ సిరీస్లోని ఫస్ట్ టాపిక్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఈ నంబర్ సిస్టమ్. ఇందులో మీకు అన్ని టాపిక్స్ కవర్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్స్. ఈ వీడియో కానీ మీరు కంప్లీట్ చేసినట్టయితే మీకు నంబర్ టాపిక్కి సంబంధించినటువంటి అన్ని డౌట్స్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇందులో మనం కవర్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి టైప్ ఆఫ్ నంబర్స్ ఏంటివి, డివిజిబిలిటీ రూల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాం. యూనిట్ ప్లేసెస్, నంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఏదన్నా నంబర్ని మనం పవర్లో రాసినప్పుడు కానీ లేదా మల్టిప్లై చేసినప్పుడు కానీ ఎండ్ ఆఫ్ ద నంబర్ ఎన్ని జీరోస్ వస్తాయి, ఎలా వస్తాయి అనేది మనం ఫైండ్ చేయబోతున్నాం. ఇంకోటి సెకండ్ వచ్చేసి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, రిమైండర్స్ అండ్ హైయెస్ట్ లోయెస్ట్ నంబర్స్ డివిజిబుల్ బై అంటే సంథింగ్ ఒక నెంబర్ ఇచ్చేసి దీంతో హైయెస్ట్గా డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏంటిది, లోయెస్ట్ నెంబర్ ఏంటిది డివిజిబుల్ అయితే అలాంటివి మనం ఫైండ్ చేస్తాం. ఇంకోటి ఫార్ములా బేస్డ్ ఉంటాయి. ఇందులో 2-3 ఫార్ములాస్ ఉంటాయి. వాటి మీద సిరీస్ బేస్డ్ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అవి అనేది మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ నంబర్స్. ఫస్ట్ వచ్చేసి న్యాచురల్ నంబర్స్. ఇవి వచ్చేసి మనం జనరల్గా కౌంట్ చేయడానికి వాడే నంబర్స్ని మనం న్యాచురల్ నంబర్స్ అంటాం. ఫస్ట్ 1, 2, 3, 4, 5 డాష్ 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 ఇవనేవి న్యాచురల్ నంబర్స్. సెకండ్ వన్ వచ్చేసి హోల్ నంబర్స్. ఈ న్యాచురల్ నంబర్స్తో పాటు ఇక్కడ ఒక 0 అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట. 0, 1, 2, 3, 4, 5 డాష్ 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 ఇవి హోల్ నంబర్స్. థర్డ్ వన్ వచ్చేసి ఇంటీజర్స్ వచ్చేసి ఈ 0, 1, 2, 3 హోల్ నెంబర్స్తో పాటు ఇక్కడ మైనస్ నెంబర్స్ అనేవి యాడ్ అవుతాయి. అంటే డాష్ 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 -2, -1, 0, 1, 2, 3 డాష్ డాష్ ఇవి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి రేషనల్ నంబర్స్. ఈ రేషనల్ నంబర్స్ అంటే ఏంటివంటే ఇది p/q రూపంలో ఉంటాయి. ఈడ q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఇది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఇంటీజర్స్ హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ అన్నీ అనేవి రేషనల్ నెంబర్స్ అనేవి అవుతాయి అన్నమాట. రేషనల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 0 అనేది కూడా ఒక రేషనల్ నెంబర్. ఎందుకంటే దీన్ని మనం 0/9 అని రాసుకోవచ్చు. కానీ 9/0 అనేది రేషనల్ నెంబర్ కాదు. ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది, q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఈ 9/0 అని మనం రాసినాం అనుకోండి, దీని వాల్యూ అనేది ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి ఇది రేషనల్ నెంబర్ కాదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇర్రేషనల్ నంబర్స్. ఈ ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంటివంటే కొన్ని నంబర్స్ ఉంటాయి. అవి ఇందులో మనం రేషనల్ నెంబర్లోనే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే 1/3 తీసుకున్నాం అనుకోండి. దీని వాల్యూ ఏమొస్తుంది, డివైడ్ చేస్తే 0.3333. ఇది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది అన్నట్టు. ఇది ఎక్కడికి ఎండ్ కాదు. అయితే దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 0.3 బార్ అనుకోండి. 3 బార్ అంటే ఇప్పుడు ఒక నెంబర్కి బార్ ఉంది కాబట్టి దీన్ని మనం ఎలా రాస్తామంటే 3/9 రాస్తాం. అంటే తిరిగి ఏమైంది 1/3 అవుద్ది. కానీ ఈ రేషనల్ నెంబర్లో ఎలా ఉండుద్ది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.500548213 ఇలా ర్యాండమ్గా నంబర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ నంబర్స్ అనేవి ఎప్పటికీ రిపీట్ కావు, మళ్ళీ ఒక సీక్వెన్స్ అనేది ఉండదు. వీటిని మనం ఇర్రేషనల్ నంబర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పై వాల్యూని మనం జనరల్గా 22/7 అని రాస్తాము. కాకపోతే దీన్ని సింప్లిఫై చేస్తే 3.147 సంథింగ్ ఇలా వస్తూ అవుతుంది. ఈ నంబర్స్ అనేవి ఎప్పటికీ రిపీట్ కావు. ఇంకోటి ఏంటంటే యూనిక్గా ఉంటాయి అన్ని వాల్యూ. అండ్ వన్ వచ్చేసి రియల్ నంబర్స్ ఏంటిదంటే ఈ అన్ని కాంబినేషన్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఇర్రేషనల్ నంబర్స్, రేషనల్ నంబర్స్, హోల్ నంబర్స్ అన్నింటి కంబైన్ చేస్తే రియల్ నంబర్స్ అనేవి వస్తాయి. అంటే ఆల్ నంబర్స్. ఇందులో ఒక ఎక్సెప్షన్ ఉంటుంది, అది ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. అది నెక్స్ట్ వన్ ఏంటిదంటే ఇమాజినరీ నంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము √25 తీసుకుందాం. ఫస్ట్ ఈ నంబర్స్ ఏంటివని చెప్తాను మీకు. ఇమాజినరీ నంబర్స్ అంటే
ఎగ్జాంపుల్స్ అండర్ రూట్ ఆఫ్ -25 కామా అండర్ రూట్ ఆఫ్ -1 కామా అండర్ రూట్ సంథింగ్ ఇలా ర్యాండమ్గా ఉంటాయి అన్నట్టు నంబర్స్. వీటి యొక్క వాల్యూస్ని అనేది మనం క్యాలిక్యులేట్ చేయలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండర్ రూట్ 25 ఉందనుకోండి, దీన్ని మనం ఏం రాస్తాం, 5 రాస్తాం. కానీ అండర్ రూట్ ఆఫ్ -25 ఉందనుకోండి, దీని వాల్యూ ఏంటనేది మనం పర్ఫెక్ట్గా కనుక్కోలేం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రాయాలంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ ఒకటి ఇమేజ్ నెంబర్లో ఐ అనేది ఉంటుంది, దీని వాల్యూ అనేది అండర్ రూట్ ఆఫ్ -1 ఉంటుంది. అలా చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ దీని వాల్యూ మీకు కావాలనుకోండి, అండర్ రూట్ ఆఫ్ -25 వాల్యూ మీకు కావాలి, అండర్ రూట్ ఆఫ్ -25. అయితే దీని ఏమవుతుందంటే అండర్ రూట్ ఆఫ్ -1 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 25. అయితే దీని వాల్యూ ఏమవుతుందంటే -1 అండర్ రూట్ ఆఫ్ -1 వాల్యూ ఏంటిది, ఐ అంటే ఐ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 25 అంటే 5, అంటే దీని వాల్యూ 5i అవుతుంది. ఈ 5i అనేది ఒక ఇమాజినరీ నెంబర్. ఇలాగా 5i 3i 2i ఇలాగా ర్యాండమ్గా నెంబర్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాంప్లెక్స్ నంబర్స్. ఈ కాంప్లెక్స్ నంబర్స్ అంటే ఇక అన్ని నంబర్స్ అన్నట్టు, అంటే ఈ యూనివర్స్లో ఉన్న అన్ని నంబర్స్ టోటల్ ఇవన్నీ అనేవి కాంప్లెక్స్ నెంబర్లో వస్తాయి. దీని ఫామ్ ఇలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ a+ib, ఇది అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 అనేది తీసుకుందాం. ఇప్పుడు 2 అనేది ఇందులో ఇమాజినరీ నెంబర్ లేదు కదా, మీరు దీన్ని ఇమాజినరీ నెంబర్ ఎలా అంటారు, ఇది న్యాచురల్ నెంబర్ అవుద్ది లేకపోతే వేరే రియల్ నెంబర్ అవుద్ది కదా అంటే, 2 ఉందనుకో, దీన్ని i ఇంటూ 0 అని రాసుకోవచ్చు, అంటే ఇమాజినరీ పార్ట్గా మనం రాసుకోవచ్చు. అంటే అన్ని నెంబర్స్ అనేవి అంటే ఇది ఇక్కడ a అనేది రియల్ నంబర్ అండ్ ib అనేది ఇమాజినరీ నంబర్. అయితే రియల్ నంబర్ ప్లస్ ఇమాజినరీ నంబర్ ఈ రెండింటిని కలిపితే మనకు కాంప్లెక్స్ నంబర్ అనేది వస్తుంది. ఇది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకో ట్యాబ్, దీన్ని క్లియర్ చేయాలి. నెక్స్ట్ ఒక్క నిమిషం, కీప్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈవెన్ నంబర్స్. ఈవెన్ నంబర్స్ ఏంటి అంటే ఈవెన్ నంబర్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఏ నంబర్స్ అయితే 2తో డివైడ్ అయితే డివిజిబుల్ బై 2 అయితే ఆ నంబర్స్ని మనం ఈవెన్ నంబర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 0 2 3 4 6 8 10 డాష్ ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ అన్నట్టు. మీరు ఈ రూల్స్ అనేవి ఒకవేళ రాసుకోవాలనుకుంటే మంచిగా రాసుకోండి. నేను నార్మల్గా అనేది తెలుస్తుంది కాబట్టి డైరెక్ట్ ఇది చెప్పేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆడ్ నంబర్స్. ఆడ్ నంబర్స్ అనేవి ఏ నంబర్స్ అయితే నాట్ డివిజిబుల్ బై 2, ఏ నంబర్స్ అయితే 2తో డివైడ్ కావు వాటిని మనము ఆడ్ నంబర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 3 5 7 9 డాష్ 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 ఇవనేవి ఆడ్ నంబర్స్ అన్నట్టు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటివంటే ఇవి వేటితో డివిజిబుల్ కావన్నట్టు, అంటే వీటికి ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు. ఫ్యాక్టర్స్ అంటే ఏంటిది అనేది నెక్స్ట్ టాపిక్ వస్తుంది, అప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఏమంటే ప్రైమ్ నంబర్స్ అనేవి వీటికి ఫ్యాక్టర్స్ అనేవి 1 ఉంటుంది అండ్ ఈ నంబర్ ఇట్ సెల్ఫ్ ఉంటుంది, అంటే దానికి అదే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 చిన్న ప్రైమ్ నెంబర్ అనేది 2 తీసుకుందాం, 2 వద్దు 5 తీసుకుందాం. ఈ 5 నెంబర్ అనేది 1తో డివిజిబుల్ అవుతుంది అండ్ ఇట్ సెల్ఫ్ 5తో డివిజిబుల్ అవుతుంది. వేరే నెంబర్స్ 2తో కానీ 3తో కానీ 4తో కానీ ఇది డివిజిబుల్ కాదు. ఇలాంటి వాటిని అంటే మ్యాక్సిమం 2 మాత్రమే ఫ్యాక్టర్స్ అనేవి ఉండాలన్నమాట, ఒక 1 అనేది అండ్ నంబర్ ఇట్ సెల్ఫ్ అనేది. వీటిని మనం ప్రైమ్ నంబర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నంబర్స్ వచ్చేసి 2 3 5 7 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, ఎందుకంటే 9 అనేది 1తో అవుతుంది, 3తో అవుతుంది అండ్ 9తో అవుతుంది. అంటే దీనికి 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయన్నమాట, అందుకని 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 11 13 ఇవనేవి ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాంపోజిట్ నంబర్స్.
ఇవి ప్రైమ్ నంబర్స్కి టోటల్ రివర్స్ అంటే ఎట్లా అంటే వీటికి 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్, అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. అంటే ఎగ్జాంపుల్ 2 4 6 8 సంథింగ్ డాష్ డాష్ డాష్. వీటికి ఎలాగంటే ఇప్పుడు దీని 4కి 1 అనేది ఒకటి ఉంటుంది, 2 అనేది 2 టేబుల్లో గిట్ట 4 అనేది పోతుంది, 4 టేబుల్లో గిట్ట పోతుంది. ఇలాగా అంటే వీటికి 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ అనేది ఉంది 4కి, కాబట్టి ఇది అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. అంటే ఎగ్జామ్లో ఒక క్వశ్చన్స్ ఇలాగ కొన్నిసార్లు ఏదన్నా ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామ్ ఎలా అవుతుందంటే లీస్ట్ కాంపోజిట్ నెంబర్ అంటే లేదు, లీస్ట్ కాంపోజిట్ నెంబర్ అంటే ఇది, ఇలాగ క్వశ్చన్ రావచ్చు. అలాంటప్పుడు లీస్ట్ కాంపోజిట్ నెంబర్ అనేది 4, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడే సైడ్కి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, ఒకటే మిగిలింది. నెక్స్ట్ వన్ వచ్చేసి పర్ఫెక్ట్ నంబర్స్. పర్ఫెక్ట్ నంబర్స్ అంటే అంటే ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకుందాం. 10 యొక్క ఫ్యాక్టర్స్ అంటే మనం ఏం రాస్తాం, 1 2 5 ఈ ఫ్యాక్టర్స్ అన్నాడు. ఈ ఫ్యాక్టర్స్ యొక్క సమ్ ఎంత అవుతుంది, 5 2 7 8 అవుతుంది, అంటే 8. యాక్చువల్ నెంబర్ అనేది 10, వాటి ఫ్యాక్టర్స్ యొక్క సమ్ అనేది 8 అవుతుంది. అంటే ఇవి పర్ఫెక్ట్ నెంబర్స్ కాదన్నమాట. అంటే పర్ఫెక్ట్ నెంబర్స్ అవ్వడానికి రూల్ ఏంటిదంటే ఒక నంబర్ అనేది వాటి యొక్క ఫ్యాక్టర్స్ యొక్క సమ్ చేసినప్పుడు గిట అదే నంబర్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ లీస్ట్ పర్ఫెక్ట్ నెంబర్ ఏది అంటే 6. ఇప్పుడు 6 తీసుకున్నాం అనుకోండి, దీని ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 1 2 3 అనేది వస్తాయి. ఈ 3 వీటి సమ్ చేస్తే ఎంత వస్తుంది, 1 2 3, ఇది 6 వచ్చింది. అంటే వీటి ఫ్యాక్టర్స్ యొక్క సమ్ము యాక్చువల్ నెంబర్ యొక్క సమ్కి ఈక్వల్ అయితే వీటిని మనము పర్ఫెక్ట్ నెంబర్స్ అంటాం. వీటిని మీరు మంచిగా నోట్ చేసుకోండి సపరేట్గా, నేను ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి డివిజిబిలిటీ రూల్స్. డివిజిబిలిటీ రూల్స్ అంటే ఏంటిదంటే ఫస్ట్ ఏదైనా ఒక నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 అనే నంబర్ తీసుకుందాం. 100 తీసుకుందామా, ఓకే 100 తీసుకుందాం. ఈ నంబరు దేనితో డివిజిబుల్ అవుతుంది అంటే ఈ 100 అనే నంబర్ అనేది ఒక నెంబర్తో డివిజిబుల్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 or 2 or 5తో డివిజిబుల్ కావాలంటే వీటికి రూల్ ఏంటి అంటే ఒక నెంబర్ 2తో డివిజిబుల్ కావాలంటే ఆ నంబర్కి ఏ కండిషన్స్ ఉండాలి అంటే అదే నంబర్ ఎలాంటి నంబర్స్ 2తో డివిజిబుల్ అనేది అవుతాయి. వీటికి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ 2 1 అయితే నార్మల్ ఏ నెంబర్కైనా 1 అనేది 1తో డివిజిబుల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 ఉందంటే 10 divided by 1 అంటే 10 వచ్చింది, అదేం పెద్ద యూజ్ కాదు. నెక్స్ట్ వన్ వచ్చేసి 2కి డివిజిబిలిటీ రూల్స్. 2కి వచ్చేసి ఏదైనా నంబర్కి లాస్ట్ డిజిట్ ఆర్ దీన్ని యూనిట్ డిజిట్ అనుకొని యూనిట్ డిజిట్ అనేది 2తో డివిజిబుల్ అయితే ఆ కంప్లీట్ నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకోండి, 20 అనుకోండి, లేకపోతే 16 అనుకోండి, ఏదైనా డాష్ ఆ యూనిట్ డిజిట్ అనేది మస్ట్గా 2తో డివిజిబుల్ అవ్వాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 3కి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ ద నంబర్స్ అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 3తో డివిజిబుల్ అయింది అనుకోండి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇది కానీ 3తో డివిజిబుల్ అయింది అనుకోండి, ఆ కంప్లీట్ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 తీసుకుందాం, దీన్ని సమ్ ఆఫ్ ద డిజిట్ ఎంత అవుతుంది, 1 2 3 + 3 6 divided by 3 అంటే ఇది 2 అనేది ఇది వస్తుంది. అంటే ఇది కంప్లీట్గా 3తో అనేది డివిజిబుల్ అయిపోతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడే 9కి చెప్పేస్తాను. 9 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే వద్దులే సీక్వెన్స్గా పోదాం. థర్డ్ వన్ వచ్చేసి 4కి డివిజిబుల్ రూల్. 4ని మనం ఎలా రాసుకోవచ్చు, 4 అనేది 2² ఇలా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. మీరు అంటే దీనికి డివిజిబిలిటీ రూల్ ఏముంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నంబర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ అనేది 4తో కానీ డివిజిబుల్ అయ్యాయి అనుకోండి, ఆ నెంబర్ అనేది కంప్లీట్గా 4తో డివిజిబుల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం అంటే 124 120 పెద్దగా ఏదైనా నెంబర్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఏం గుర్తొస్తలేదు, 8 6 2 4 తీసుకుందాం.
ఇప్పుడు ఇది 4తో డివిజిబుల్ అవుతుందా కాదా అంటే మీరు కంప్లీట్ నెంబర్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 24 డివైడెడ్ బై 4 చేశారనుకోండి, ఈ నెంబర్ కానీ 4తో డివిజిబుల్ అయిందంటే ఈ కంప్లీట్ నెంబర్ అనేది 4తో డివిజిబుల్ అవుతుంది అన్నట్టు. దెన్ నెక్స్ట్ 5 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఏదన్నా ఒక నెంబర్లో ఎండ్ డిజిట్ అనేది 0 ఆర్ 5, ఇది ఏది ఉన్నా కానీ ఆ కంప్లీట్ నెంబర్ అనేది 5తో డివిజిబుల్ అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10, 15, సంథింగ్ 5 టేబుల్ వచ్చాను. నెక్స్ట్ వన్ వచ్చేసి 6కి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే 2 into 3. 2 into 3 అంటే 6 వస్తుంది. అంటే 6తో ఒక నెంబర్ డివిజిబుల్ కావాలంటే ఆ నెంబర్ కంపల్సరీగా 2తో డివిజిబుల్ కావాలి, 3తో డివిజిబుల్ కావాలి. ఈ రెండుతో ఆ నెంబర్ కానీ డివిజిబుల్ అయిందంటే ఆ నెంబర్ కన్ఫామ్గా 6తో అనేది డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం, ఇందాక 123 తీసుకున్నాం, ఇది 3తో డివిజిబుల్ అయింది. వేరే నెంబర్ ఇంకోటి తీసుకుందాం. ఏది తీసుకుందాం చెప్పరా? 6తో డివిజిబుల్ రూల్ ఫర్ ఎగ్జాంపుల్ 24 తీసుకుందాం. 24 డివైడెడ్ బై 6 చేశారనుకో, ఇది చూడండి యూనిట్ డిజిట్ అనేది 4 ఉంది. అంటే ఇది కన్ఫామ్గా 2తో డివిజిబుల్ అవుతుంది. ఇంకోటి 2 + 4 ఎంత = 6. అనేది 6 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కదా, అంటే 3తో కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే 24 అనేది 6తో అనేది డివిజిబుల్ అవుతుంది. ఇది చిన్నగా ఇప్పుడు ఎగ్జాంపుల్స్ గుర్తురాక దీంతో చెప్తున్నా, చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ఏ నెంబర్ అయినా సరే మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇలాగ అనేది చెక్ చేయాలి. అంటే ఒక నెంబర్ 2తో కానీ 3తో కానీ డివిజిబుల్ అయిందంటే 6తో కన్ఫామ్గా డివిజిబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 7 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఒక యూనిట్ డిజిట్ని, ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. యూనిట్ డిజిట్ని 2తో మల్టిప్లై చేసి మిగిలిన రిమైనింగ్ డిజిట్స్ ఉంటాయి కదా, రిమైనింగ్ డిజిట్స్ నుండి అంటే నెంబర్స్ నుండి వాటి నుండి ఆ నెంబర్ అనేది మల్టిప్లై చేసినప్పుడు వచ్చిన నెంబర్ అనేది మైనస్ చేసేయాలి. మల్టిప్లైడ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు 147 అనేది ఉంది, లేకపోతే దీన్నే డబల్ చేసి సంథింగ్. ఓకే, నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఈ 7 అనేది ఉంది కదా, ఈ 7 అనేది యూనిట్ డిజిట్. దీన్ని 7 into 2 చేయండి, ఎంత వస్తుంది? 14 వస్తుంది. ఈ 14ని మీరు మిగిలిన నెంబర్స్ ఉన్నాయి కదా వాటి నుంచి మైనస్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 147, ఇది యాక్చువల్ నెంబర్. మనకు ఈ 7 into 2 చేస్తే 14 వచ్చింది, -14. దీని నుంచి తీసేస్తే ఎంత వస్తుంది? 14 - 14 0. అంటే ఈ 147 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది. తర్వాత 8ని మనం 2³ అని రాసుకోవచ్చు. 2³ వాల్యూ అంటే ఇది ఇండైరెక్ట్గా మీకు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే 8 అంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నంబర్లో లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8తో కానీ డివిజిబుల్ అయ్యాయి అనుకోండి, 8తో డివిజిబుల్ అయితే ఆ కంప్లీట్ నెంబర్ అనేది 8తో డివిజిబుల్ అవుతుంది. ఇది మీరు కొంచెం మంచిగా రాసుకోండి. ఓకే, దెన్ 9కి అండ్ 3కి సేమ్ డివిజిబిలిటీ రూల్ ఉంటుంది. ఏంటంటే అక్కడ సమ్ ఆఫ్ డిజిట్ అనేది ఇక్కడ 9తో డివిజిబుల్ అవ్వాలి. అక్కడ 3 దగ్గర 3తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఈ సమ్ ఆఫ్ డిజిట్ అనేది 9తో డివిజిబుల్ అవ్వాలి. అయితే ఆ కంప్లీట్ నెంబర్ అనేది 9తో డివిజిబుల్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఒక కండిషన్ వచ్చుద్ది. ఈ కండిషన్ అనేది నోట్ పెట్టి రాసుకోండి. నోట్ ఏంటిదంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు 9తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ అన్నీ కూడా 3తో డివిజిబుల్ అవుతాయి. కానీ 3తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ కూడా అన్నీ కూడా 9తో డివిజిబుల్ కావు. ఇది ఒక మెయిన్ కండిషన్ అంటూ. ఫర్ ఎగ్జాంపుల్ 3తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ ఏదైనా తీసుకుంటే ఒక 15 అనేది తీసుకుందాం. 15 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. డివైడెడ్ బై 3 చేస్తే మనకు ఇది డివిజిబుల్ అయిపోతుంది. కానీ ఈ 15 అనేది 9తో డివిజిబుల్ కాదు. కానీ 9 మల్టిపుల్స్ ఏమన్నా తీసుకోండి. ఇప్పుడు 9 మల్టిపుల్స్ ఏది తీసుకున్నాం? 18 తీసుకుందాం, ఆర్ 27 తీసుకున్నాం, ఏమన్నా తీసుకుందాం. వీటిని 3తో డివైడ్ చేశారనుకోండి ఈజీగా డివిజిబుల్ అనేది అయిపోతుంది అన్నమాట. ఓకే, దెన్ నెక్స్ట్ ఇవన్నీ క్లియర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి 11 డివిజిబిలిటీ రూల్. ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మళ్ళీ చాలాసార్లు ఎగ్జామ్లో గిట్ట అడుగుతారు. దీని మీద చాలా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. దీనికి రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇవి ఈవెన్ ప్లేస్లో ఉన్నాయి.
సమ్ ఆఫ్ ద డిజిట్ అట్ ఆడ్ ప్లేసెస్ అనుకో, సమ్ ఆఫ్ ద డిజిట్స్, సమ్ ఆఫ్ డిజిట్ ఎట్ ఆడ్ ప్లేసెస్. వీటి డిఫరెన్స్ చేస్తే ఇది ఈక్వల్ టు 0 అన్న రావాలి ఆర్ 11 మల్టిపుల్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఆ కంప్లీట్ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 2 1 ఉంది, ఇందులో ఇది ఆడ్ ప్లేస్, ఇది ఈవెన్ ప్లేస్, ఇది ఆడ్ ప్లేస్. అయితే ఈ ఆడ్ ప్లేస్ సమ్ అనేది ఎంత వస్తుంది, 1 + 1 దట్ ఈక్వల్స్ టు 2. అండ్ ఈవెన్ ప్లేస్లో ఉంది 2 మాత్రమే, అంటే -2 ఈక్వల్స్ ఎంత వచ్చింది 0. అంటే ఈ 0 వచ్చింది కాబట్టి ఇది అనేది 121 అనేది 11 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. నేను చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ర్యాండమ్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే అది ఇబ్బంది అవుతుంది. మళ్ళీ నాకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి కింద, అందులో మీకు పర్ఫెక్ట్ ఐడియా అనేది వస్తుంది. కాకపోతే మీరు కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోండి ఇక్కడ. నెక్స్ట్ 12కి డివిజిబిలిటీ రూల్. 12 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే 12ని ఎలా రాసుకోవచ్చు, మనం 3 × 4 రాసుకోవచ్చు. ఈ 3 4s వీటిని కోప్రైమ్స్ అంటారు. ఇందాక చెప్పడం మర్చిపోయాను. కోప్రైమ్స్ అంటే కోప్రైమ్స్ గురించి తెలుసుకోండి. ఇక్కడ సైడ్కి చెప్తాను. కోప్రైమ్స్ అంటే ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3, 4 తీసుకుందాం. ఈ 3, 4 అనేవి కామన్గా ఏదైనా టేబుల్లో పోతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 3, 4 అనేది కామన్గా 1 కాకుండా అండ్ నంబర్ ఇట్ సెల్ఫ్ కాకుండా, ఇప్పుడు ఇది 1తో పోతాయి రెండు, కానీ వేరే నెంబర్స్ ఏదో కామన్గా పోవు, అంటే ఇది కోప్రైమ్స్ అనేవి అవుతాయి. కోప్రైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనము 2, 4 తీసుకున్నాం అనుకుంది. ఈ 2, 4 అనేవి ఈ రెండు నెంబర్స్ అనేవి 2 టేబుల్లో పోతాయి కామన్గా, కాబట్టి ఇది కోప్రైమ్ అనేది కాదు. నాట్ ఏ కోప్రైమ్. ఇప్పుడు 12ని మనం కానీ కోప్రైమ్ లాగా డివైడ్ చేసుకున్నాం అనుకోండి, దీన్ని 3 × 4గా రాసుకోవచ్చు. ఈ 3 అంటే దీని మీనింగ్ ఏంటిదంటే, ఇప్పుడు ఏదైనా నంబరు 3తో అండ్ 4తో ఈ రెండుతో డివిజిబుల్ అయ్యాయి అనుకోండి, ఆ నంబర్ అనేది 12తో కంప్లీట్గా డివిజిబుల్ అనేది అయిపోతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ 13 డివిజిబుల్ రూల్ ఏంటంటే, ఈ 13కి అండ్ 7కి ఇందాక చెప్పాను కదా, 7కి సేమ్ ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెన్స్. ఎలాగంటే ఇప్పుడు ఏదన్నా ఒకటి ఇందులో లాస్ట్ యూనిట్ డిజిట్ ఉంది కదా, ఎండ్ డిజిట్కి ఇంటూ 4 చేసి మిగిలిన నంబర్స్ ఉన్నాయి కదా, ప్లస్ మిగిలిన నంబర్స్ అంటే రిమైనింగ్ నంబర్స్కి యాడ్ చేస్తే, ఒకవేళ ఆ నెంబర్ అనేది దీంతో డివిజిబుల్ అయింది అనుకోండి 13తో, ఆ కంప్లీట్ నెంబర్ అనేది 13తో డివిజిబుల్ అయిపోతుంది. 13 డివిజిబుల్ ఎగ్జాంపుల్స్ 13 డివిజిబుల్ 20. ఇప్పుడు ఏదో ర్యాండమ్ నెంబర్ తీసుకుంటాను, మీకు జస్ట్ ఒక కాన్సెప్ట్ ఐడియా ఎలాగ ఉంటుందో చూపించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ 128 ఉందనుకోండి. 128లో ఈ 8ని 8 × 4 చేయాలి. 8 × 4 అంటే ఎంత, 32. ఈ 32ని ఈ మిగిలిన నెంబర్కి మీరు యాడ్ చేయాలి. 32 చేస్తే ఎంత వస్తుంది, ఇది 46 అనేది వస్తుంది. ఒకవేళ ఈ నెంబర్ అనేది 44 అనేది వస్తుంది. ఒకవేళ ఈ నెంబర్ అనేది 13తో కానీ డివిజిబుల్ అయింది అనుకోండి, ఆ కంప్లీట్ నెంబర్ అనేది 13తో డివిజిబుల్ అయిపోతుంది. ఇది దీనికి రూల్. బేసిక్గా ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి ఇంతవరకు మీరు నేర్చుకుంటే ఎనఫ్ డివిజిబిలిటీ రూల్ అనేది. నెక్స్ట్ వీటిపైన మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టర్స్ అంటే ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నంబర్ ఉంది, నంబర్ సంథింగ్ ఎక్స్ ఉంది అనుకోండి. ఈ నంబర్ని వేరే ఏదైనా నంబర్ కంప్లీట్గా డివైడ్ చేస్తుంది అనుకోండి. కంప్లీట్గా డివైడ్ చేస్తే దాన్ని ఆ నంబర్ యొక్క ఫ్యాక్టర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 తీసుకున్నాం అనుకోండి. దీని ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఏం చెప్తాం, 1 2 4 5 10 20 25 ఇంకా 50 100. అంటే ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9, టోటల్ 9. అంటే ఇప్పుడు 100కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయంటే మనం ఏం చెప్తాం, 9 అని చెప్తాం. ఇందులోనే వేరే కాన్సెప్ట్ ఏమొస్తుందంటే, ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అన్నట్టు. ఫస్ట్ టైప్ ఏంటిదంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. సెకండ్ వన్ వచ్చేసి నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్.
థర్డ్ వన్ వచ్చేసి నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అండ్ దీన్ని మనం ఏమంటామంటే ఇవి టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. వీటిని మనం ఎలా ఫైండ్ చేస్తామంటే ఎగ్జాంపుల్ ఫ్యాక్టర్ ఫైండ్ చేయడానికి ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఫైండ్ చేయాలంటే 100ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 2² × 5² అని రాసుకోవచ్చు. ఇది ఎలా వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉంది, దీన్ని 2తో డివైడ్ చేసామంటే 50, ఇంకోసారి 2తో చేసామంటే 25 అనేది 5 టేబుల్లో అవుతుంది, 5 టైమ్స్. ఇక్కడ ఎన్ని 2s ఉన్నాయి? 2 2s ఉన్నాయి. ఇక్కడ ఎన్ని 2s ఉన్నాయి? 2 2s ఉన్నాయి. అంటే 2 × 2² ఇది 5², ఇది ఈక్వల్స్ టు 100 అన్నమాట. అయితే ఇవి ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయడానికి ఒక ఫార్ములా అనేది ఉంటుంది. బేసిక్ ఫార్ములా అని రాసుకోండి. బేసిక్ ఫార్ములా అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్కి ఇప్పుడు ఏదైనా నంబర్ a⁻q × p⁻ ఏదో x ఉందనుకోండి. అయితే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఈ పవర్స్ అన్నిటికీ ఒకటి యాడ్ చేసి వాటిని మల్టిప్లై చేయాలి. అంటే ఎలా ఉండేదంటే q+1 × x+1 చేస్తే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి, ఇప్పుడు 100 ఉంది కదా, దీనికి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రావాలంటే ఏం చేయాలి? 2 పవర్లో ఎంత ఉంది మనకి? 2 ఉంది. అంటే 2+1 × 5² పవర్ 2 ఉంది కదా, దీనికి 2+1 అంటే ఎంత? 3 × 3 దట్ ఈక్వల్స్ టు 9. ఈ 9 అనేది టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నట్టు. ఇక్కడ వచ్చింది కదా మనకు 9, ఇది టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అలాగే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఏం చేయాలంటే 100 అంటే 2² × 5² కదా. ఇప్పుడు మనకి 100 యొక్క ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలనుకోండి. ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలనుకుంటే ఇందులో ఉన్న ఈ 2 పవర్ ఉంది కదా, 2 పవర్లో ఉన్న వాల్యూని సేమ్ అలాగే రాసుకోండి. దీన్ని ఒకటి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన నెంబర్కి 5 పవర్లో ఏదన్నా అంటే మిగిలిన ఏదన్నా కావచ్చు. అంటే ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈవెన్ నెంబర్స్ యొక్క పవర్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. ఇక్కడ 2 ఉందనే కాదు, ఒకవేళ 4 ఉన్నా వేరే ఏ నెంబర్ ఉన్నా కానీ ఈవెన్ నెంబర్ యొక్క పవర్లో ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకొని మిగిలిన వాల్యూకి +1 చేయాలి. అంటే 2 పవర్ 5 పవర్లో 2 ఉంది కదా, 2+1 దట్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 3 × 2 అంటే 6 వచ్చింది. అంటే దీనికి 6 ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. 6 ఈవెన్ ఫ్యాక్టర్స్. కౌంట్ చేస్తారా ఒకసారి? ఇక్కడ ఏముంది? 1 2 2 1 2 3 4 5 6 అంటే టోటల్గా 6 ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 6 ఈవెన్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఫ్యాక్టర్స్. ఆడ్ నెంబర్ ఈ ఫ్యాక్టర్స్ని ఫైండ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇది సింపుల్ అన్నమాట. ఇందులో ఈవెన్ నెంబర్ ఉంటుంది కదా, ఈ ఈవెన్ నెంబర్ యొక్క పవర్ని మనం అస్సలు కన్సిడర్ చేయొద్దు. అసలు మొత్తం నెగ్లెక్ట్ చేసేయండి. జస్ట్ ఆడ్ నెంబర్ వేరే ఏదైనా ప్రైమ్ నెంబర్ ఉందనుకోండి, దాని పవర్లో ఉన్న వాల్యూని మాత్రమే కన్సిడర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 ఇక్కడ 2ని తీసేస్తే 2 పవర్లో ఉన్న వాల్యూని తీసేస్తే మనకు మిగిలింది ఏంది? 5² వాల్యూ మిగిలింది. 5 పవర్లో ఎంత ఉంది? 2 ఉంది. అంటే దట్ ఈక్వల్స్ 2+1 దట్ ఈక్వల్స్ టు 3. మీరు కావాలంటే కౌంట్ చేసుకోండి ఎన్ని ఉన్నాయి ఆడ్ నెంబర్స్. 1 2 3. ఈ 3 అనేది అంటే 1, 5, 25 ఇవనేవి ఆడ్ నెంబర్, ఈ ఆడ్ ఫ్యాక్టర్స్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సమ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇక ప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇదేంటిదంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 తీసుకున్నాం. 100 ఫ్యాక్టర్స్ తీసుకున్నాం. 100 ఫ్యాక్టర్స్లో 1 2 4 5 10 20 25 50 100. ఇందులో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 2 ఒకటి ఉంది, 5 ఒకటి ఉంది. వీటి సమ్ ఎంత? 2 + 5 = 7. వీటిని ఇలాగే కాకుండా మనం వేరే విధంగా గిట్ట ఫైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలా రాసామంటే 100ని మనం ఎలా రాసాం? 100 దట్ ఈక్వల్స్ టు 2² × 5² అని రాసాం. ఈ 2², 5²లో ఈ బేస్ వాల్యూస్ ఒకవేళ ప్రైమ్ నెంబర్ అయిందనుకో, బేస్ వాల్యూస్ ప్రైమ్ అయితే డైరెక్ట్గా ఆ బేస్ వాల్యూస్ అనేది సమ్ చేసేయాలి. అంటే 2 + 5 దట్ ఈక్వల్స్ టు 7 అన్నమాట. ఇలాగే దీన్ని ఫైండ్ చేసుకోవచ్చు. ఇది షార్ట్ కట్ దీనికి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి యూనిట్ ప్లేసెస్. దీన్నే సైక్లిసిటీ అంటారు. ఇది ఎందుకు యూజ్ అయ్యిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎగ్జాంపుల్ కేసు తీసుకుందాం. ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకుందాం.
ఒక ప్రాబ్లం ఏముందంటే 23 పవర్ 48 ప్లస్ 47 పవర్ 122 ఇలా సంథింగ్ ఏదో ఒక ప్రాబ్లం ఉందనుకో. దీని యొక్క యూనిట్ డిజిట్ ఏంటిది అంటే యూనిట్ డిజిట్ ఏమొస్తుందని అడుగుతాడు క్వశ్చన్లో. ఇది ఫైండ్ చేయాలంటే దీనికి ఒక సైక్లిసిటీ టేబుల్ అనేది ఉంటుంది. అది మీకు చెప్తాను నేను. ఏంటిదంటే ఒక పవర్ ఇక్కడ వాల్యూస్ 1 2 కొంచెం దూరం రాసుకుంటాను. కొంచెం 1 2 3 4 5 6 7 8 డ్రాప్ చేద్దాం 8 అండ్ 9. అయితే ఎగ్జాంపుల్ ఒకవేళ పవర్లో 1 ఉందని అనుకోండి. ఒకవేళ పవర్లో 1 ఉండే, ఒకవేళ 9 పవర్ 1 ఉండే, ఎగ్జాక్ట్గా అదే నెంబర్ అనేది యూనిట్ డిజిట్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9 ఉంది, 9 పవర్ 1 ఉంది, యూనిట్ డిజిట్ 9 వస్తుంది. ఏ నెంబర్ కన్నా తీసుకుని అదే వస్తుంది. అయితే మనం దీన్ని మ్యాక్సిమం కన్సిడర్ చేయం, 2 నుంచి తీసుకుందాం. ఇప్పుడు 2 పవర్ 1 ఉంది అనుకోండి. దేని పవర్ 1 ఉన్నా కానీ సేమ్ వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు 2 పవర్ 1 ఉన్నా, 3 పవర్ దేని పవర్ 1 ఉన్నా అదే వాల్యూ అనేది వస్తుంది. అయితే 2 పవర్ 1 అంటే ఇది 2, 3 పవర్ 1 అన్నా అన్ని సేమ్ వాల్యూస్ వస్తాయి. 4 5 6 7 8 9. ఒకవేళ పవర్ 2 ఉందనుకోండి. పవర్ 2 ఉందంటే దీని మీనింగ్ ఏంటిది? పవర్ 2 ఉందంటే ఇప్పుడు 2 ఇంటూ 2 అనమాట. 2 ఇంటూ 2 అంటే యూనిట్ డిజిట్ ఏమొస్తుంది? 4 వస్తుంది. ఇలాగే అన్నిటికీ ఇప్పుడు 2కి అయితే 4 వస్తుంది, 3కి ఏమొస్తుంది? 3 ఇంటూ 3 దట్ ఈక్వల్స్ టు 9 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేరే తీసుకుంటే 7కి 7 ఇంటూ 7 దట్ ఈక్వల్స్ టు 49 అంటే ఇది యూనిట్ డిజిట్ 9 వస్తుంది. ఇలాగనమాట. అంటే ఇప్పుడు 2కి యూనిట్ డిజిట్ ఏమొస్తుంది? 2 2 4. 3కి ఏమొస్తుంది? 3కి 9 వస్తుంది. 4కి 6, 4 4 16, 5 5 25 అండ్ 6 6 36 అండ్ 7 7 49, 8 64, 4 వస్తుంది. అండ్ 9 9 81, 81 అంటే 1 యూనిట్ డిజిట్ అనేది వస్తుంది. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఒకవేళ 1కి అండ్ 5కి అండ్ 6కి వీటికి పవర్స్లో ఏ వాల్యూ ఉన్నా కానీ యూనిట్ డిజిట్ అనేది సేమ్ వస్తుంది. ఇప్పుడు 5 పవర్ 4 ఉందనుకోండి. 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 అంటే 25 ఇంటూ 5 అంటే 5 5 మళ్ళీ 25 అంటే యూనిట్ డిజిట్ అనేది 5 వస్తుంది. ఇది ఇలాగే 6 గిట అలాగే వస్తుంది, 1కి గిట అలాగే వస్తుంది. కాబట్టి వీటిని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే 1 6 5 వీటిని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ నెంబర్ 10 డిజిట్లో ఉంది, పవర్ ఎంత వాల్యూ ఉందన్నా కానీ సేమ్ అదే నెంబర్ని మీరు అంటే సేమ్ అదే నెంబర్ని మీరు యూనిట్ డిజిట్ తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ పవర్లో 3 ఉంది అనుకోండి. పవర్లో 3 ఉంది. ఇప్పుడు పవర్లో 3 ఉందంటే దీని మీనింగ్ ఏంటిది? ఇప్పుడు 2 ఇంటూ ఇక్కడ కింద రాస్తాను. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 కదా. ఓకే, 2 ఇంటూ 2 ఇంటూ 3 అంటే 2 to the 4, 4 to the 8 వస్తుంది. ఇవ్వండి అంటే మిగిలిన 3కి ఏమొస్తుంది? 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 3 9 9 27 అంటే దీనికి 7 వస్తుంది. ఇది ఇలాగనమాట. అంటే 2కి ఏమొస్తుంది? 4 to the 8, దీనికి 3 9 7, 6 3 18 8. ఇవి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు మనకి. 9 27, 7 ఓకే 63 అంటే ఇక్కడ 7 9 63 కాబట్టి ఇది 3 వస్తుంది అనమాట. అంటే 7 క్యూబ్ అనేది 343 కాబట్టి ఇక్కడ యూనిట్ డిజిట్ అనేది 3 వస్తుంది. అండ్ నెక్స్ట్ 8కి ఏమొస్తుంది? 64, 4 8 32 అంటే దీనికి 2 వస్తుంది. అండ్ నెక్స్ట్ 1 9 9 దీనికి 9 వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకవేళ పవర్లో 4 ఉందనుకోండి. పవర్లో 4 ఉంది అంటే ఈ వాల్యూస్ని ఒక లాస్ట్గా వచ్చిన వాల్యూస్ అనేవి ఇవి మనకు 2 పవర్ 3 వాల్యూస్. 2 పవర్ 3 అంటే క్యూబ్ వాల్యూస్. మనకు ఇప్పుడు పవర్ 4 వాల్యూస్ కావాలనుకోండి. మీరు లాస్ట్గా ఉన్న యూనిట్ డిజిట్ని ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు డైరెక్ట్ పవర్ 4 ఉన్న వాల్యూస్ అనే యూనిట్ డిజిట్ అనేవి వస్తాయి. అంటే మేము డైరెక్ట్గా దీంతో నెక్స్ట్ ఈ నెంబర్ని మల్టిప్లై చేస్తున్నాను అన్నట్టు. అంటే ఇప్పుడు యూనిట్ డిజిట్ 8 ఉంది, దీన్ని డైరెక్ట్గా 2తో మల్టిప్లై చేశారనుకోండి, నెక్స్ట్ యూనిట్ డిజిట్ అనేది మీకు తెలిసిపోతుంది అన్నట్టు. అంటే ఇప్పుడు 8 ఉంది, 8 ఇంటూ 2 అంటే ఎంత? 16. అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ 6 వస్తుంది. అంటే 2 పవర్ 4 వాల్యూ ఎంత? 16 అంటే యూనిట్ డిజిట్ 6 అన్నమాట. ఇది ఇలాగ వస్తుంది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ 3తో మల్టిప్లై చేస్తే మీకు యూనిట్ డిజిట్ నెక్స్ట్ యూనిట్ డిజిట్ అనేది వచ్చేస్తుంది. అంటే 7 ఇంటూ 3 అంటే 21 అంటే యూనిట్ డిజిట్ 1 వస్తుంది. నెక్స్ట్ వన్ అన్నిటికీ ఇలాగే చేయండి. 32 అంటే యూనిట్ డిజిట్ 2 వస్తుంది. ఇవి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 7 3 ఎంత? 21 అంటే దీనికి యూనిట్ డిజిట్ 1 వస్తుంది. దీనికి ఎంత వస్తుంది? 16 అంటే 6 వస్తుంది.
8 అంటే 64 ఇంటూ 64 కదా, 64 ఇంటూ 64 అంటే 4 ఇంటూ 4 16, ఓకే 6 వస్తుంది. అండ్ 9 9 అనేది 81 కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 5 6 కాకుండా వేరే వేరే ఏంటంటే 4కి అండ్ 9కి అబ్జర్వ్ చేస్తే వీటికి 2 నెంబర్స్ రిపీట్ అయ్యాయి, 4 6. ఓ షట్, దీనికి మిస్టేక్ చేశానా? ఇక్కడ ఏమొస్తుందంటే 6 4 24 అంటే ఇక్కడ 4 వస్తుంది, అండ్ 4 4 16 అంటే ఇక్కడ 6 వస్తుంది. ఇది మిస్టేక్ చేశాను, రాసుకోండి. అయితే ఏంటంటే ఇక్కడ 2 నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి, ఇక్కడ 2 నెంబర్స్ రిపీట్ అవుతుంది, అండ్ ఇక్కడ 2 నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి. అంటే ఇవి ఒకవేళ మీరు వీటిని అబ్జర్వ్ చేస్తే నెంబర్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నమాట. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్కి సైక్లిసిటీ అనేది 2 ఉంటుంది, అండ్ మిగిలిన వాటికి 2 4 7 అండ్ 8 ఈ నెంబర్స్కి అనేది సైక్లిసిటీ అనేది 4 ఉంటుంది. ఈ సైక్లిసిటీ అంటే ఏంటిది, అండ్ వీటిని అసలు ఎక్కడ వాడుకుంటారు, ఏం యూజ్ అవుతుంది అనేది మనం వీటి మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చూసుకుందాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియో చాలా లెంతీగా అయిపోతుంది, ఇప్పుడు నేను చెప్తే బోర్ అనిపిస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.